బహుశా దశావతారాలలో వరాహ అవతారం ప్రసిద్ధమైనది. విశ్వమంతా జలమైన సమయంలో మహాసురుడు హిరణ్యాక్షుడు భూదేవిని చాపగా చుట్టి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు ఆమెను ఉద్ధరించడం కోసం మహావిష్ణువు ఆదివరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుణ్ణి వధిస్తాడు, భూదేవిని సంరక్షిస్తాడు. ఆదినారాయణుడి అవతారాలలో ఇది మూడవది. మన తెలుగు రాష్ట్రాలలో కేవలం 2 ప్రాంతాలలో ఆదివరాహస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. అందులో ఒకటి తిరుపతి దేవస్థానంలో ఉండగా మరొకటి మన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉండడం విశేషం. స్థల పురాణానికి పరిశీలిస్తే 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఇదే స్థానంలో తపస్సు చేస్తుండగా ఆయన కలలో ఆదివరాహస్వామి ప్రత్యక్షమై ఏ కోరిక కావాలని కోరారట. అత్యంత ప్రీతితో భక్తి సంద్రంలో మునిగి ఉన్న ఆ మహర్షి, స్వామి, మీరు ఇక్కడే వెలసి ప్రజలను ఎలాంటి ఆపద రాకుండా నిత్యం కనులారా కాపాడుతూ వారి సకల సుఖశాంతులు కల్పించాలని కోరడంతో ఒక బండరాయి రూపంలో స్వామివారు వెలసినట్లు శాసనాలు చెప్తున్నాయి. అంతేకాదు, రోజు రోజుకి ఈ స్వామివారు పెరుగుతుండడం అక్కడ విశేషం. 60 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు తన కోరికను తీర్చుకోగా మీకు గుడి కట్టిస్తాను అనగా స్వామివారు కలలో ప్రత్యక్షమై నాకు ఏ గుడి వద్దు అని అనగా అక్కడ ఎలాంటి మండపము లేదా స్వామివారికి ఎలాంటి మందిరము కూడా లేదు. అంతేకాదు, అక్కడికి చేరుకోవడం వల్ల మీరు స్వామివారి పాదాలను కూడా దర్శించుకోగలరు. అంతేకాదండోయ్, ఎవరికైతే కొత్త ఇల్లు తీసుకోవాలని ఉందో లేదా భూ వివాదాల్లో ఉన్నారో, అంతేకాకుండా స్పిరిచువల్గా వాళ్ళ మూలాధారాన్ని ప్రతిష్టం చేసుకోవాలనుకుంటున్నారో అందరూ ఇక్కడికి వెళ్ళడం మంచిది అని అంటారు. ప్రతి శనివారం ఇక్కడ స్వామివారికి మీ చేతులతో తెచ్చిన పాలతోటి అభిషేకం చేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మరి మీరెప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు కమాన్పూర్లో?